ఈరోజు మీరు వింటున్నది ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్. ఈ వీడియో ప్రారంభించే ముందు మన జీవితంలోని భయాలు, శత్రువులు, అడ్డంకులు, రుణబాధలు అన్నిటినీ నశింపజేసే ఉగ్రరూపుడైన శ్రీ నరసింహస్వామిని స్మరించుకుందాం. ముందుగా మీరు కూడా మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని జపించండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని హృదయపూర్వకంగా జపించిన ప్రతి ఒక్కరికీ భయం దూరమవుతుంది, శత్రువుల ప్రభావం తగ్గుతుంది, అనుకోని రక్షణ లభిస్తుంది. ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే మీ ఇంట్లో, మీ మనసులో, మీ జీవితంలో శ్రీ నరసింహస్వామి కృప ప్రవహించడం ప్రారంభమైంది. ఇప్పుడు కమెంట్స్లో తప్పకుండా ఈ మంత్రాన్ని టైప్ చేయండి. ఓం నరసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఈ ఒక్క కమెంట్ మీ జీవితంలో ఉన్న రుణాలు, భయాలు, అడ్డంకులు క్రమంగా తొలగిపోవడానికి కారణమవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూస్తే రాబోయే ఫిబ్రవరి 1, 2, 3, 4 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏ రోజు శుభం, ఏ రోజు జాగ్రత్త, ఏ రోజు ధనలాభం, ఏ రోజు శత్రునాశనం అన్నీ స్పష్టంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ రాశి పేరు కమెంట్ చేయండి, ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు ప్రతిరోజూ మీకు అందాలంటే ఈ చిన్న పని తప్పనిసరి. ఇప్పుడు శ్రీ నరసింహస్వామి కృపతో వృశ్చిక రాశిఫలాలు ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు వృశ్చిక రాశివారిపై పడే గ్రహ ప్రభావం, జీవిత దిశమారే 4 రోజులు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు సాధారణమైనవి కావు. ఫిబ్రవరి 1 ఆదివారం నుంచి ఫిబ్రవరి 4 బుధవారం వరకు మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ చాలా బలమైన మార్పు ప్రారంభమవుతోంది. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఫలితం, ఆలస్యమవుతున్న నిర్ణయం లేదా మీ మనసులో తిరుగుతున్న ప్రశ్నకు సమాధానం ఈ కాలంలో రావడం ఖాయం. ఈ 4 రోజులు ఎందుకంత ప్రత్యేకమంటే మీ రాశికి అధిపతి అయిన కుజగ్రహం ఈ సమయంలో చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. దీనికి తోడు చంద్రుని గమనంలో మార్పు, గురుగ్రహం దృష్టి, రాహుప్రభావం కలిసివచ్చి వృశ్చిక రాశివారిని ఒక కీలక మలుపు దగ్గరకు తీసుకొస్తున్నాయి. ఫిబ్రవరి 1 ఆదివారం రోజున ఉదయం లేచినప్పట్నుంచే మీ మనసులో ఒక రకమైన అసహనం లేదా ఆలోచనల గందరగోళం ఉండొచ్చు. కారణం లేకుండా పాత విషయాలు గుర్తుకురావడం, ఎవరైనా గతంలో చేసిన మాటలు మళ్లీ మనసులో తిరగడం జరుగుతుంది. కాని ఇదే రోజు మీకు ఒక ముఖ్య సంకేతాన్ని ఇస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య వినిపించే ఒక మాట, చదివే ఒక మెసేజ్ లేదా చూసే ఒక సమాచారం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇది చిన్న విషయం అనిపించినా దీని ప్రభావం రాబోయే 4 వారాల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 2 సోమవారం వృశ్చిక రాశివారికి చాలా సున్నితమైన రోజు. చంద్రుడు మీ రాశిపై ప్రభావం చూపడం వల్ల భావోద్వేగాలు ఎక్కువవుతాయి. ఈ రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం హృదయంతో కాకుండా బుద్ధితో తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ సమయంలో మీరు ఎవరి మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ సాయంత్రం 4 గంటల తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీకు మద్దతుగా నిలిచే ఒక వ్యక్తి మీరు ఊహించని చోట నుంచి సహాయం చేస్తాడు. ఫిబ్రవరి 3 మంగళవారం వృశ్చిక రాశివారికి శక్తివంతమైన రోజు. ఎందుకంటే మంగళవారం మీ అధిపతి గ్రహమైన కుజుడి రోజు. ఈ రోజు మీరు చాలా ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడతారు. గతంలో చెప్పలేకపోయిన మాటలు ఇప్పుడు బయటపడతాయి. ఒక నిర్ణయం తీసుకోవడంలో మీరు వెనుకాడరు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య మీరు చేసే పని లేదా చెప్పే మాట మీ భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈరోజు మీరు నిజం కోసం నిలబడితే మొదట వ్యతిరేకత ఎదురైనా చివరికి మీకే విజయం దక్కుతుంది. ఫిబ్రవరి 4 బుధవారం వృశ్చిక రాశివారికి ఫలితాల రోజు. గత 3 రోజుల్లో జరిగిన సంఘటనలన్నింటికీ ఒక స్పష్టత వచ్చే రోజు. ఈరోజు మీరు సరైన దారిలో ఉన్నారా లేదా అనే విషయం మీకే అర్థమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక నిర్ణయం మీ భవిష్యత్ దిశను ఖరారు చేస్తుంది. ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉంటే, ఎక్కువ గమనిస్తే జీవితంలో పెద్ద తప్పు తప్పించుకున్నట్లే.
డబ్బు, ఆర్థిక స్థితి, ఖర్చులు 4 రోజుల్లో వచ్చే 3 కీలక మార్పులు. వృశ్చిక రాశి వారికి డబ్బు విషయంలో ఈ 4 రోజులు చాలా కీలకం. చాలామంది వృశ్చిక రాశివారు గత కొన్ని నెలలుగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు, లేదా రావాల్సిన డబ్బు ఆలస్యమవుతోంది, లేదా ఖర్చులు అనుకోకుండా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితికి ఈ 4 రోజుల్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇది లాటరీలా ఒక్కసారిగా వచ్చే డబ్బు కాదు, కానీ మీ ఆర్థిక ఆలోచన విధానాన్ని మార్చే సంఘటన. ఫిబ్రవరి 1 ఆదివారం మీరు డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. గతంలో మీరు చేసిన ఒక ఖర్చు గుర్తుకు వస్తుంది. అది సరైనదా తప్పిదమా అనే సందేహం కలుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. ఫిబ్రవరి 1న ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఎంత దగ్గరి వాళ్లైనా సరే. ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి కనీసం 3 నెలలు పడుతుంది. ఇది గ్రహస్థితి సూచన. ఫిబ్రవరి 2 సోమవారం వృశ్చిక రాశి వారికి డబ్బు విషయంలో కొంత ఊరట ఇచ్చే రోజు. గతంలో ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. బ్యాంక్, ఆఫీస్ లేదా ఎవరో వ్యక్తి నుంచి కాల్ రావచ్చు. మొత్తం డబ్బు ఒకేసారి రాకపోయినా కనీసం ప్రక్రియ మొదలవుతుంది. ఇది మీ మనసుకు చాలా రిలీఫ్ ఇస్తుంది. అయితే ఈరోజు ఒక చిన్న తప్పు చేయవచ్చు: అవసరం లేని వస్తువుపై ఖర్చు చేయడం. ఈ ఒక్క ఖర్చు తర్వాత మీరు కొంత పశ్చాత్తాపం పడతారు. ఫిబ్రవరి 3 మంగళవారం వృశ్చిక రాశి వారికి డబ్బు విషయంలో జాగ్రత్త రోజు. ఈరోజు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అదే సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పెట్టుబడులు, కమిషన్లు, పార్ట్నర్షిప్ విషయాల్లో ఈరోజు నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. ఎవరో ఒకరు మీకు త్వరగా లాభం వస్తుందని చెబుతారు, కానీ ఆ లాభం వెనుక ఉన్న నష్టం మీకు కనిపించదు. ఫిబ్రవరి 4 బుధవారం డబ్బు విషయంలో మంచి క్లారిటీ వచ్చే రోజు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు తగ్గించాలా, ఆదాయం పెంచుకోవాలా, లేదా రెండూ చెయ్యాలా అనే విషయం స్పష్టమవుతుంది. ఈరోజు మీరు ఒక చిన్న ప్లాన్ వేస్తే అది రాబోయే 6 నెలల పాటు మీ ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచుతుంది. ముఖ్యంగా బుధవారం రోజున పచ్చరంగు వస్తువులు దానం చేయడం లేదా ఎవరికైనా భోజనం పెట్టడం చేస్తే డబ్బు ప్రవాహం క్రమంగా మెరుగవుతుంది. ఉద్యోగం, కెరీర్, చదువు 4 రోజుల్లో జరిగే 5 కీలక మార్పులు. వృశ్చిక రాశివారికి ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో ఈ 4 రోజులు ఒక పరీక్షా కాలంలా కనిపిస్తాయి. బయట నుంచి చూస్తే పెద్దగా ఏమీ జరగనట్టే అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం మీ స్థానం, మీ విలువ, మీ భవిష్యత్తు గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 1 ఆదివారం మీ పని జీవితంలో ఉన్న అసంతృప్తి స్పష్టంగా బయటపడుతుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం సరైనదేనా, ఇంత కష్టపడుతున్నా గుర్తింపు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. ఇది నెగటివ్ కాదు, ఇది మార్పుకు సంకేతం. ఫిబ్రవరి 2 సోమవారం ఆఫీసు వాతావరణం కొంచెం భారంగా అనిపించవచ్చు. బాస్ లేదా సీనియర్ నుంచి వచ్చే మాటలు మీకు నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఆ మాటల వెనుక మీపై ఉన్న నమ్మకం కూడా దాగి ఉంటుంది. ఈరోజు మీరు ప్రశాంతంగా పనిచేస్తే, ఎలాంటి వాదనలు పెట్టకుండా మీ బాధ్యతను నిర్వర్తిస్తే, భవిష్యత్తులో మీకు ఉపయోగపడే ఒక ప్లస్ పాయింట్ మీ పేరులో చేరుతుంది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య జరిగే సంభాషణలు చాలా కీలకం. ఫిబ్రవరి 3 మంగళవారం వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి శక్తి నింపే రోజు. ఈరోజు మీరు పనిలో వేగం పెంచుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ఒక పని లేదా తీసుకునే ఒక ఇనిషియేటివ్ బాస్ దృష్టిలో పడే అవకాశం చాలా ఎక్కువ. ఈరోజు మీరు ధైర్యంగా మాట్లాడితే, మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెబితే, మొదట విరుద్ధ స్పందన వచ్చినా చివరికి అదే సరైనదిగా అంగీకరిస్తారు. ఇది మీ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది. ఫిబ్రవరి 4 బుధవారం ఉద్యోగ విషయాల్లో ఫలితాల రోజు. ఈరోజు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇదే ఉద్యోగంలో కొనసాగాలా లేదా మార్పు అవసరమా అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. కొందరికి ట్రాన్స్ఫర్, కొందరికి కొత్త బాధ్యత, మరికొందరికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది రాబోయే 3 నుంచి 6 నెలల కెరీర్ దిశను నిర్ణయిస్తుంది. చదువు విషయానికి వస్తే, విద్యార్థులైన వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు ఏకాగ్రత పెరిగే కాలం. అయితే మొబైల్, సోషల్ మీడియా వల్ల డిస్ట్రాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 2 మరియు 3 రోజుల్లో రోజుకు కనీసం 2 గంటలు పూర్తిగా ఫోకస్తో చదివితే పరీక్షల్లో ఫలితం తప్పకుండా మెరుగవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కీలక దశ. వ్యాపారం, పెట్టుబడులు, కొత్త ప్రయత్నాలు. లాభమిచ్చే చోటు, నష్టం వచ్చే చోటు. వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన కాలం.
ఇది పూర్తిగా లాభాల కాలమని చెప్పలేం, అలాగే పూర్తిగా నష్టాల కాలమని కూడా చెప్పలేం. ఇది సరైన నిర్ణయం తీసుకుంటే లాభం, తొందరపడితే నష్టం వచ్చే సమయం. ఫిబ్రవరి 1 ఆదివారం వ్యాపారానికి సంబంధించి పాత సమస్యలు మళ్లీ పైకి రావచ్చు. గతంలో చేసిన ఒక ఒప్పందం, ఇచ్చిన మాట లేదా రాసుకున్న అగ్రిమెంట్ మీ ముందుకు వస్తుంది. ఈరోజు మీరు భావోద్వేగాలతో కాకుండా లాజిక్తో ఆలోచించాలి. ఫిబ్రవరి 2 సోమవారం వ్యాపారంలో కమ్యూనికేషన్ కీలకం. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు, పార్ట్నర్లతో చర్చించేటప్పుడు ప్రతి మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈరోజు ఒక చిన్న మాట పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. అయితే సాయంత్రం తర్వాత పరిస్థితి కాస్త మెరుగవుతుంది. ఒక పాత కస్టమర్ తిరిగి రావడం లేదా కొత్త ఆర్డర్ రావడం జరుగుతుంది. ఇది పెద్ద లాభం కాకపోయినా మార్కెట్పై మీ నమ్మకాన్ని పెంచుతుంది. ఫిబ్రవరి 3 మంగళవారం వ్యాపారంలో రిస్క్ తీసుకోవాలనే ఆలోచన బలంగా వస్తుంది. కొత్త ప్రాజెక్ట్, కొత్త పెట్టుబడి లేదా కొత్త పార్ట్నర్ గురించి చర్చలు జరుగుతాయి. కానీ ఈరోజు ఎలాంటి సంతకాలు చెయ్యకపోవడం మంచిది. కుజుడి ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఈరోజు మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే రాబోయే రోజుల్లో 2 అడుగులు ముందుకు వేయగలుగుతారు. ఫిబ్రవరి 4 బుధవారం వ్యాపారానికి చాలా కీలకమైన రోజు. ఈరోజు మీరు లెక్కలు చూసే అవకాశం ఉంటుంది. లాభం ఎక్కడ వస్తోంది, నష్టం ఎక్కడ జరుగుతోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీరు ఒక చిన్న మార్పు చేస్తే ఖర్చులు తగ్గించడం, సరఫరాదారిని మార్చడం లేదా ధరలు సవరించడం లాంటి నిర్ణయం తీసుకుంటే రాబోయే 6 నెలల్లో స్థిరమైన లాభాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బుధవారం రోజున గణపతి లేదా విష్ణు స్మరణ చేస్తే అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. పెట్టుబడుల విషయంలో వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు జాగ్రత్త సూచిస్తున్నాయి. షేర్లు, క్రిప్టో లేదా త్వరగా లాభమిస్తామని చెప్పే స్కీమ్స్లో ఈ సమయంలో డబ్బు పెట్టడం మంచిది కాదు. ప్రేమ జీవితం, దాంపత్య బంధం మాటలు దూరం చేస్తాయా, మౌనం దగ్గర చేస్తుందా? వృశ్చిక రాశి వారికి ప్రేమ జీవితం ఈ 4 రోజుల్లో చాలా సున్నితమైన దశలోకి ప్రవేశిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు మీ మనసులో ఉన్న భావాలు బయటికి రావాలనుకుంటాయి. కానీ అవి బయటికి వచ్చిన విధానమే సంబంధాన్ని బలపరుస్తుందా లేక దెబ్బతీస్తుందా అనే విషయం ఈ కాలంలో తేలిపోతుంది. ప్రేమలో ఉన్న చాలామంది వృశ్చిక రాశివారు గత కొన్ని రోజులుగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. ఎదుటి వ్యక్తి నిజంగా నన్ను అర్థం చేసుకుంటున్నాడా లేక నా సహనాన్ని పరీక్షిస్తున్నాడా అనే సందేహం ఈ 4 రోజుల్లో ఎక్కువవుతుంది. ఫిబ్రవరి 1 ఆదివారం ప్రేమ జీవితం గురించి లోతైన ఆలోచనలు తీసుకొస్తుంది. మీరు ఎంత ఇచ్చారు, ఎదుటివారు ఎంత ఇచ్చారు అనే లెక్కలు మీ మనసులో తిరుగుతాయి. ఈరోజు ఒక చిన్న మాట కూడా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మాట్లాడిన ఒక వాక్యం మీ ఉద్దేశం కాకపోయినా ఎదుటివారికి బాధ కలిగించేలా మారవచ్చు. అదే మాట సాయంత్రం చెప్పితే ఫలితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది చంద్ర ప్రభావం. ఫిబ్రవరి 2 సోమవారం ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగాలు ఉప్పొంగే రోజు. ప్రేమ, అనుమానం, ఆశ, కోపం అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి. ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీ మాటల కంటే మీ చర్యలను ఎక్కువగా గమనిస్తున్నాడు. కాబట్టి పెద్ద పెద్ద మాటల కంటే చిన్న చిన్న పనులు, ఒక మెసేజ్, ఒక కాల్ లేదా కాసేపు వినడం ఈరోజు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈరోజు ప్రేమను పరీక్షించుకునే రోజు కాదు, ప్రేమను కాపాడుకునే రోజు. ఫిబ్రవరి 3 మంగళవారం ప్రేమలో కొంత ఉద్రిక్తత వచ్చే అవకాశముంది. ముఖ్యంగా పాత విషయాలు తిరిగి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. గతంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్దగా అనిపించవచ్చు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. సమస్యను గెలవాలా లేదా సంబంధాన్ని కాపాడాలా? ఈ రెండూ ఒకేసారి సాధ్యం కాదు. మీరు గెలవాలనుకుంటే సంబంధం బలహీనమవుతుంది. సంబంధాన్ని కాపాడాలనుకుంటే కొంత ఓర్పు అవసరం. ఈరోజు మౌనం మీకు బలమైన ఆయుధం. ఫిబ్రవరి 4 బుధవారం ప్రేమ జీవితం కొంత స్థిరపడే రోజు. గత 3 రోజుల్లో వచ్చిన అపార్థాలు క్రమంగా తగ్గుతాయి. మీరు ఒక స్పష్టతకు వస్తారు. ఈ వ్యక్తితో ముందుకు వెళ్లాలా లేదా అనే విషయం మీకే అర్థమవుతుంది. కొందరికి ఈరోజు ఒక కొత్త ప్రారంభముంటుంది, కొందరికి ఒక ముగింపు కూడా కావచ్చు. కాని ఈ ముగింపు బాధకరం కాదు, ఇది అవసరమైన నిర్ణయం. దాంపత్య జీవితంలో ఉన్న వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకం. భర్త భార్య మధ్య కమ్యూనికేషన్ లోపం ఈ కాలంలో స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకపోవడం, మాట్లాడకూడని విషయాలు మాట్లాడడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఫిబ్రవరి 2 మరియు 3 రోజుల్లో కుటుంబ సభ్యుల జోక్యం కూడా పెరిగే అవకాశముంది. ఈ సమయంలో మీరిద్దరూ ఒక టీంలా ఆలోచించాలి. ఎదుటివారు శత్రువు కాదు, మీతో కలిసి నడిచే వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలి.
ఆరోగ్యం, మానసిక స్థితి, శరీరశక్తి. చిన్న లక్షణాలు, పెద్ద సంకేతాలు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు ఆరోగ్య విషయంలో హెచ్చరికలతో పాటు మార్పుల సూచన ఇస్తున్నాయి. పెద్ద వ్యాధులు వచ్చే సూచన లేదు. కాని చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి పెద్దవిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఈ కాలంలో మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగా ఆలోచించడం, పాత విషయాల గురించి ఆందోళన పడటం, భవిష్యత్తు గురించి భయం ఈ 4 రోజుల్లో ఎక్కువవుతుంది. ఫిబ్రవరి 1 ఆదివారం శరీరానికి విశ్రాంతి అవసరమని సూచిస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు మీ శరీరాన్ని ఎక్కువగా వాడుకున్నారు. ఈరోజు తలనొప్పి, కళ్లమంట, మెడనొప్పి లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి భయపగాల్సినవి కావు. ఇవి మీ శరీరం ఇస్తున్న హెచ్చరికలు మాత్రమే. ఈరోజు కనీసం 6-7 గంటలు నిద్ర తీసుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి. ఫిబ్రవరి 2 సోమవారం మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇతరుల మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఈరోజు మీరు మీ మనసును కంట్రోల్ చెయ్యకపోతే కోపం బయటికి రావచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఉదయం లేచిన వెంటనే 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెడితే రోజంతా మీ మనస్సు స్థిరంగా ఉంటుంది. ఫిబ్రవరి 3 మంగళవారం శరీర శక్తి కొంచెం పెరుగుతుంది. కాని అదే సమయంలో రక్తపోటు, గ్యాస్, కడుపు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మసాలా ఆహారం, బయట భోజనం ఈరోజు తగ్గించాలి. ఈరోజు మీరు చేసే చిన్న అలవాటు మార్పు రాబోయే నెలలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీరు ఎక్కువగా తాగడం, సమయానికి భోజనం చేయడం చాలా అవసరం. ఫిబ్రవరి 4 బుధవారం ఆరోగ్య విషయాల్లో క్లారిటీ వచ్చే రోజు. మీరు ఏ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. అవసరమైతే డాక్టర్ను సంప్రదించాలనే నిర్ణయం కూడా ఈరోజు తీసుకుంటారు. ఈరోజు మీరు ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ రాబోయే 3 నెలల పాటు మీ శరీర శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా బుధవారం రోజున ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచిది. మానసిక ఆరోగ్యం విషయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. వృశ్చిక రాశివారు భావోద్వేగాలను లోపలే దాచుకుంటారు. అదే మీ బలం, అదే మీ బలహీనత. ఈ 4 రోజులు మీరు మీ మనసులో ఉన్నది ఎవరో ఒకరితో మాట్లాడితే మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఆకస్మిక సంఘటనలు, శుభవార్తలు, అనుకోని మార్పులు, విధి తెరిచే తలుపు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇవి మీరు ముందే ఊహించినవి కావు. కాని అవి మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 3 మరియు 4 తేదీల్లో ఒక శుభవార్త మీ మనస్సును తాకుతుంది. అది పెద్దదా, చిన్నదా అనే విషయం కాదు. అది మీకు సరైన సమయానికి రావడం ముఖ్యమైన విషయం. ఫిబ్రవరి 1 ఆదివారం అనుకోని ఆలోచనలు మీ మనస్సులోకి వస్తాయి. పాత కలలు, వదిలేసిన ఆశలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఈరోజు మీరొక నిర్ణయం తీసుకోకపోయినా ఒక ఆలోచన బలంగా పుట్టుకొస్తుంది. అదే ఆలోచన రాబోయే రోజుల్లో కార్యరూపం దాల్చుతుంది. ఇది విధి మీకిచ్చే సంకేతం. ఫిబ్రవరి 2 సోమవారం ఒక అనుకోని సందేశం, కాల్ లేదా సమాచారం రావచ్చు. ఇది దూరంగా ఉన్న వ్యక్తి నుంచి రావచ్చు, లేదా మీరు ఊహించని చోట నుంచి రావచ్చు. ఈ వార్త మొదట మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కాని కొంత సమయం తర్వాత ఇది మీకు మంచిదేనని అర్థమవుతుంది. ఈరోజు మీకొక విషయం స్పష్టమవుతుంది. మీరు ఒంటరివారు కాదు. ఎక్కడో ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారు. ఫిబ్రవరి 3 మంగళవారం ఆకస్మిక మార్పుల రోజు. ఈరోజు ఒక ప్లాన్ మారిపోవచ్చు. మీరు అనుకున్నట్టు జరగని ఒక విషయం చివరికి మీకు మేలు చేసేలా మారుతుంది. మొదట నిరాశ వచ్చినా సాయంత్రం తర్వాత పరిస్థితి మారుతుంది. ఇది వృశ్చిక రాశివారికి సాధారణంగా జరిగే విషయం. మీరు పడిన ప్రతి కష్టానికి వెనుక ఒక కారణం ఉంటుంది. ఈరోజు ఆ కారణం మీకు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. ఫిబ్రవరి 4 బుధవారం శుభవార్తలకు బలమైన రోజు. ఈరోజు మీకు ఒక అవకాశం తలుపు తట్టవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితం సంబంధించిన విషయం కావచ్చు. ఈ అవకాశాన్ని మీరు అంగీకరించాలా వద్దా అనే నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. ఈరోజు మీరు భయంతో వెనక్కి తగితే అవకాశం దూరమవుతుంది. ధైర్యంతో ముందుకు అడుగువేస్తే విధి మీకు సహకరిస్తుంది. వృశ్చిక రాశివారికి తప్పనిసరిగా చెయ్యాల్సిన పరిష్కారాలు. 4 రోజుల్లో కర్మ ప్రభావం మారే మార్గాలు. వృశ్చిక రాశివారికి
ఈ 4 రోజులు కేవలం ఫలితాలు చూపించే కాలం మాత్రమే కాదు, భవిష్యత్తును మలిచే శక్తి ఉన్న సమయం కూడా. గ్రహాలు ఎలా ఉన్నాయో అంతే ముఖ్యంగా మనం ఎలా స్పందిస్తున్నామన్నది కూడా కీలకం. ఈ కాలంలో మీరు చేసే చిన్న పరిష్కారం, ఒక సాధారణ ఆచారం కూడా పెద్ద మార్పును తీసుకొస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 1 నుంచి 4 మధ్య చేసే కొన్ని పనులు రాబోయే నెలల కష్టాలను తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి. మొదటి పరిష్కారం ఉదయం సమయానికి సంబంధించింది. ఈ 4 రోజులు ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య లేవడానికి ప్రయత్నించాలి. ఈ సమయం బ్రహ్మముహూర్తం కావడం వల్ల మీ మనస్సు చాలా త్వరగా ప్రశాంతమవుతుంది. లేవగానే మొబైల్ చూడకుండా కనీసం 3 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టాలి. ఈ చిన్న అలవాటు మీ మానసిక ఒత్తిడిని కనీసం 40% తగ్గిస్తుంది. రెండవ పరిష్కారం మంత్రజపానికి సంబంధించింది. ఈ 4 రోజులు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒకే సమయానికి ఓం నమఃశివాయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. మీరు శివభక్తులు కాకపోయినా ఈ మంత్రం వృశ్చిక రాశివారికి ప్రత్యేకంగా అనుకూలంగా పనిచేస్తుంది. ఈ మంత్ర జపం వల్ల లోపల దాగి ఉన్న భయాలు, అనిశ్చితి క్రమంగా తగ్గుతాయి. మూడవ పరిష్కారం మంగళవారం అంటే ఫిబ్రవరి 3 రోజుకు సంబంధించింది. ఈ రోజు మీ అధిపతి గ్రహమైన కుజుడికి సంబంధించిన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఎర్రరంగు పూలను శివాలయం లేదా హనుమాన్ ఆలయంలో అర్పించడం మంచిది. ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. కనీసం ₹1 అయినా దానం చేయడం ఈ రోజు చాలా మంచి ఫలితం ఇస్తుంది. నాలుగవ పరిష్కారం బుధవారం అంటే ఫిబ్రవరి 4 రోజుకు సంబంధించింది. ఈ రోజు పచ్చరంగు కూరగాయలు లేదా పచ్చని వస్తువులను ఎవరికైనా దానం చెయ్యాలి. ఇది డబ్బు నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మీరు దానం చేసే సమయంలో మనస్సులో ఒక సంకల్పం పెట్టుకోవాలి. నాకు వచ్చినది చాలును, నేను పంచగలను అనే భావనతో దానం చేస్తే ఆర్థికంగా స్థిరత్వం క్రమంగా వస్తుంది. ఐదవ పరిష్కారం మాటలకు సంబంధించింది. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అవసరం లేని వాగ్వివాదాలు, కోపంతో మాట్లాడే మాటలు పూర్తిగా నివారించాలి. మీరు మౌనంగా ఉన్న ప్రతిసారీ మీ జీవితంలో ఒక పెద్ద సమస్య క్రమంగా దూరమవుతుంది. ఇది శాస్త్రం అనిపించకపోవచ్చు, కాని అనుభవంతో రుజువైన సత్యం. అదృష్ట సంఖ్యలు, చివరి హెచ్చరికలు, భవిష్యత్తు సంకేతం. విధి మీకేం చెబుతోంది? వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు ఒక స్పష్టమైన సందేశాన్నిస్తున్నాయి. మీరు ఎప్పటిలాగానే ఉండాలనుకుంటున్నారా, లేదా మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఈ కాలంలో మీ చేతుల్లోనే ఉంటుంది. గ్రహాలు మీకు అవకాశాలిస్తున్నాయి, కాని ఆ అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో మీరు నిర్ణయించాలి. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి అనుకూలంగా పనిచేసే అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 9. ఈ సంఖ్యలు మీ జీవితంలో ఎక్కడో ఒకచోట కనిపిస్తాయి. టైంలో, తేదీలో, బిల్లులో, ఫోన్ నెంబర్లో లేదా యాదృచ్ఛికంగా కనిపించే సంఖ్యలలో ఇవి కనిపిస్తే అది మీకొక సంకేతంగా భావించాలి. ఆ సమయంలో మీరు చేస్తున్న పని లేదా ఆలోచన సరైన దారిలో ఉందని అర్థం. అదృష్ట రంగుల విషయానికి వస్తే ఈ 4 రోజులు ఎరుపు మరియు తెలుపు రంగులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రంగులు ధరించడం వల్ల లేదా ఈ రంగులతో సంబంధం ఉన్న వస్తువులను ఉపయోగించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది చిన్న విషయమనిపించినా మీ మానసిక స్థితిపై చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ముఖ్యమైన చివరి హెచ్చరిక. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారు ఒక పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్తపడాలి. అదే అహంకారం. నాకన్నీ తెలుసు, నేను తప్పు చెయ్యను అనే భావన ఈ కాలంలో మీకు నష్టం చేస్తుంది. ఎవరైనా సలహా ఇస్తే వెంటనే తిరస్కరించకుండా ఒకసారి ఆలోచించాలి. ఆ సలహా ఉపయోగపడుతుందో లేదో మీరు తర్వాత నిర్ణయించుకోవచ్చు. మరో హెచ్చరికేమిటంటే ఈ 4 రోజులు తొందరపాటు నిర్ణయాలు వద్దు. ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, ఉద్యోగ మార్పు వంటి విషయాల్లో ఒకరోజు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పెద్ద సమస్య తప్పించుకున్నట్లే అవుతుంది. వృశ్చిక రాశివారు సహజంగా వేగంగా నిర్ణయం తీసుకుంటారు, కానీ ఈ కాలంలో ఆ వేగం కంటే ఆలోచన అవసరం. చివరిగా ఒక భవిష్యత్తు సంకేతం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అధ్యాయాన్ని ముగించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సూచన ఇస్తున్నాయి. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇదే కాలం నుంచి మీ జీవితం మారిందని మీరు అర్థం చేసుకుంటారు. విధి మీకు సహకరిస్తోంది, కానీ విధి సహకారం పొందాలంటే మీరు కూడా మీ ప్రయత్నాన్ని నిజాయితీగా చెయ్యాలి.
ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మీ జీవితానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీతో పంచుకున్నాము. ఈ రాశిఫలాలు మీకు మార్గదర్శకంగా నిలిచి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ జీవితంలో మంచి జరిగితే మీ మనసుకు ఈ వీడియో కొంచెం ధైర్యాన్నిచ్చినా దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి, మీ రాశి పేరు కామెంట్ చేయండి మరియు ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా శక్తివంతమైన రాశిఫలాలు, పరిష్కారాలు, ఆధ్యాత్మిక విషయాలు మీకు ముందుగా అందాలంటే ఇది చాలా అవసరం. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ జీవితం ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.